హాయ్ గైస్, వెల్కమ్ టు శ్రీను సులేఖ ఆంధ్ర అబ్బాయి బెంగాల్ అమ్మాయి. సో ఈరోజు నేను మీతోని గోంగూర చికెన్ కర్రీ రెసిపీ అయితే షేర్ చేసుకుంటున్నాను. గోంగూర చికెన్ కర్రీ రెసిపీ అయితే చాలా ఈజీ ప్రాసెస్లోని మీకు చెప్తాను. అండ్ చాలా క్విక్గా కూడా రెడీ అవుతుంది. అండ్ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది గోంగూర చికెన్ కర్రీ. అయితే ఫస్ట్ ఆనియన్ కట్ చేసుకుందాం. ఈ స్మాల్ సైజ్ అనేసి నేను ఒక 6 ఆనియన్ తీసుకున్నాను. మీడియం సైజ్ అయితే ఒక 3 ఆనియన్ చాలు. ఇంకా 4 గ్రీన్ చిల్లీ తీసుకున్నాను. 500 గ్రామ్ చికెన్కి. చాలా ఈజీ ప్రాసెస్లోనైతే చెప్తున్నాను, ఎవరైనా చాలా ఈజీగా అయితే చేసేయచ్చు. ఆనియన్కి స్లైస్గా కట్ చేసుకోవాలి. సో ఇలా ఆనియన్కి స్లైస్గా కట్ చేసుకొని తీసుకోవాలి. 4 గ్రీన్ చిల్లీ అయితే తీసుకున్నాం కదా. అయితే ఫస్ట్ 2 గ్రీన్ చిల్లీకి అయితే కట్ చేసుకొని తీసుకుందాం. ఇంకొక 2 గ్రీన్ చిల్లీ అయితే తర్వాత యూజ్ చేద్దాం. గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసేసుకున్నాం కదా. ఇంకా ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే చేద్దాం. సో ½ ఇంచ్ జింజర్, 10-12 గార్లిక్ క్లవ్స్, దాంట్లోనే ఒక 4 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక చిన్న దాల్చిని చెక్క అండ్ కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి. నేను ఎక్స్ట్రా గరం మసాలా అండ్ చికెన్ మసాలా పౌడర్ అయితే ఏమీ యూజ్ చేయను. ఇంకా ఇప్పుడు 500 గ్రామ్ చికెన్కి బాగా నీట్గా వాష్ చేసుకొని కొంచెం పెద్ద సైజ్ బౌల్లోనైతే తీసుకున్నాను. ఇంకా ఈ చికెన్లోనే ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్లోని లవంగాలు అవన్నీ వేసి మిక్సీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకుందాం. 2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. 1½ స్పూన్ కారం, ½ స్పూన్ పసుపు, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, కట్ చేసి ఉంచిన ఆనియన్, ఇంకా గ్రీన్ చిల్లీ అండ్ కొంచెం కరివేపాకు వేసి చికెన్కి బాగా కలుపుకోవాలి. సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ సైడ్న నేనైతే మూత పెట్టేసి పెడుతున్నాను. ప్యాన్లోనే ఆయిల్ వేసిన తర్వాత బిర్యానీ ఆకు వేయాలి. కలుపుకొని పెట్టాను కదా, సో ఆ చికెన్ అంతా వేసి ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. సో ఇలా ఫ్రై చేసుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా చికెన్ వదిలేస్తుంది. సో ఇలా చికెన్ వాటర్ వదిలిన తర్వాత ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా డ్రై అయిన వరకు కొంచెంసేపు మూత పెట్టేసి కుక్ చేసుకోవాలి. మధ్యన మూత తీస్తూ చికెన్కి కొంచెం అలా ఫ్రై చేస్తూ ఉండాలి. ఇలా మూత పెట్టేసి ఫ్రై చేసిన వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా చికెన్ వదిలింది. సో ఈ వాటర్ అంతా డ్రై అయిన వరకు చికెన్కి అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. గోంగూర చికెన్లోనైతే గోంగూర మెయిన్ కదా. సో మా ఇంట్లోనైతే చెట్టు ఉన్నది. సో ఆ చెట్టు నుంచి మా హవి ఇంకా బాబు ఇద్దరు కలిసి గోంగూర అయితే తెంపుతున్నారు. ప్లీజ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ పండు. తీసి ఇప్పుడు చికెన్కి అయితే ఒకసారి అలా కలుపుకుందాం. చికెన్లో ఉన్న వాటర్ అయితే ఇప్పుడు కొంచెం డ్రై అయిపోయింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 5 to 6 గార్లిక్ వేసుకుందాం. ఇంకొక 2 గ్రీన్ చిల్లీ అప్పుడు వేరేగా పెట్టాను కదా, సో ఆ గ్రీన్ చిల్లీ ఇప్పుడు వేస్తున్నాను. గోంగూర మగ్గించినప్పుడు గార్లిక్ ఇంకా గ్రీన్ చిల్లీ వేసిన వల్ల చికెన్కి అయితే మంచి ఒక ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వస్తుంది గోంగూర చికెన్కి. గోంగూర బేగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేస్తే గోంగూర అయితే బేగా మగ్గుతుంది. ఇంకా మూత పెట్టేసి ఒక 2 minutes వదిలేద్దాం. ఇంకా చికెన్ అంతా డ్రై అయిపోయింది కదా, ఇప్పుడు 1 టమాటా వేసి ఫ్రై చేసి మూత పెట్టేసి పెట్టేద్దాం. అలా అయితే టమాటా బేగా మగ్గుతుంది. గోంగూర ఇలా మగ్గిన తర్వాత గోంగూర కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం. గోంగూర ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకా ఈ గోంగూరకి చికెన్ బాగా ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఈ గోంగూరకి చికెన్లో వేసి ఒక 2-3 minutes బాగా ఫ్రై చేద్దాం. గోంగూర చికెన్కి బాగా పట్టినట్టుగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి 2-3 minutes. ఇలా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 minutes కుక్ చేస్తే గోంగూర చికెన్ కర్రీ రెడీ. ఒకసారి అయితే కంపల్సరీ ఇలా ట్రై చేయండి. నేను చెప్పినట్టుగా ఈ ప్రాసెస్లో కుక్ చేసుకుంటే చపాతీతో కూడా ఈ గోంగూర చికెన్ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది గైస్. మీకు మా రెసిపీ నచ్చినట్టుగా అయితే లైక్ ఇంకా షేర్ చేయండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.